మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ చేతుల మీదుగా జరిగినటువంటి కార్యక్రమంలో ఈ పర్యావరణం గురించి జరుగుతున్నటువంటి వాటి విషయంలో మన తులసి కుమార్ గారికి పర్యావరణ మిత్ర అనేటువంటి పురస్కారాన్ని గవర్నర్ చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఆర్మూర్ పట్టణానికి మరింత పేరు తీసుకొచ్చి తాను కూడా ఒక మంచి స్థాయిలో ఒక పద్మశ్రీ అవార్డు పొందే స్థాయిలో ఎదగాలని మా గౌడ సంఘం తరపున నా మిత్రునికి నా తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులు తులసి కుమార్ గారు చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్మూర్లోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా అనేక మందికి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. దానికి అనుగుణంగానే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు అనుగుణంగా గుర్తించి సంవత్సరం కిందట భారత సేవారత్న అనే జాతీయ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం ఆర్మూర్ పట్టణానికి చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క పర్యావరణాన్ని గురించి కూడా చాలామందికి అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు తన పుట్టినరోజు కానీ తల్లిదండ్రుల పుట్టినరోజు కానీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిల్లలందరికీ అవగాహన కల్పించినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన పట్వారి తులసి కుమార్ గారు. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే ఇలాంటి కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ చాలామందికి ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తులసి కుమార్ గారు మరిన్ని గొప్ప పురస్కారాలు పొంది ఆర్మూర్ పట్టణానికి తన తోటి ఉన్నటువంటి మిత్ర బృందానికి కూడా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని పురస్కారాలు పొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.